తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని టీడీపీ అనుబంధ బీసీసీఎల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. జోహార్ జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతుల. ఈ సందర్భంగా సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయన సేవలను మన్నం చేసుకున్నారు. కార్యక్రమంలో బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్, టీడీపీ గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు దామర్ల రాజు, పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్రం, కారంపూడి అంకమరావు, గోవాడ దుర్గారావు, షేక్ హుస్సేన్, వంగర హనుమాన్, షేక్ సుబాని, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, మాదల రమేష్, జొన్నాదుల బాలకృష్ణ, జూపల్లి వెంకటేశ్వరరావు, తాతా కోటయ్య, క్రోసూరు రాజా, జంజన వెంకట సుబ్బారావు, జొన్నాదుల రామాంజనేయులు, వంగర లక్ష్మయ్య, జగ్గారపు రాము, పి రామకృష్ణ, చెరుకు పూర్ణ తదితరులు పాల్గొని సర్దార్ గౌతులచ్చన్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. సర్దార్ గౌతులచ్చన్న గారు జోహార్, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు జోహార్, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు జోహార్, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న గారు జోహార్. మనం వేయాలా అందరికీ నమస్కారం. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి కార్యక్రమం మంగళగిరి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో, బీసీ సంఘ నాయకులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరి లచ్చన్న గారు చిన్నప్పటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా దేశభక్తి ఎక్కువ ఉండేది. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళకి ఎదురుగా నుంచొని మరి మీకు దమ్ముంటే నన్ను కాల్చండి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. లచ్చన్న గారు తన గురువైన ఎన్జి రంగయ్య గారిని ఆయన ఓడిపోతే మరి ఈయన గెలిచుంటే మరి ఈయన సీటు క్యాన్సిల్ చేసుకొని మరి ఆయన సీట్లో నిలబెట్టి గురువు గారిని మరి ఆ రోజు ఆయన గెలిపించుకొని గురుభక్తిని సాటిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ గౌతులచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులు. అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్నప్పుడు బ్రిటిష్ వారు ఎదురుదిగినప్పుడు కూడా ఆయన పట్టిస్తే కనుక 10,000 రూపాయలు అని చెప్పేసి ఆ రోజుల్లో ప్రకటించడం జరిగినది. రైతుల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు కాలిబాటను నడిచి మరి సమస్యలు తెలుసుకున్న వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయాలు మరి ఈరోజు యువత ఎంతైనా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎంఎస్ఎస్ భవన్లో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి గౌతు లచ్చన్న గారు అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ భావాలతోటి స్వతంత్ర పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి అనేక సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి ఈ దేశంలో సర్దార్ అని పిలుచుకునేటువంటి వ్యక్తులు ఇద్దరు. అటు చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సర్దార్ గౌతు లచ్చన్న గారని. వారి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. వారి జీవిత ఆశయ సాధనలో నేటి యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు ఎన్నో పోరాటాలు నిర్వహించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యువత మొత్తం కూడా వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, దేశభక్తి అలవర్చుకోవాలని,
దేశంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో యువత ముందుకు రావాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం వారు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దేశానికి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మన సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు. ఆ మహానుభావుడు జయంతి నివాళులర్పిస్తున్నాము. ఆయన రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం, బలుగు బలహీన వర్గాల కోసం నిలబడిన ఏకైక వ్యక్తి మన సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు. ఆ మహానుభావుడికి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి నివాళులర్పించడం జరిగినది. సర్దార్ గౌతమ్ లచ్చన్న జోహార్, సర్దార్ గౌతమ్ లచ్చన్న. జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, జోహార్.